పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వర వేద ఆగమ సంస్కృత విద్యాలయ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నేటి నుండి 6వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న వేద పండితులకు చతుర్వేద స్మార్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల ప్రారంభానికి తుని తపోవన పీఠాధీశ్వరులు శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామీజీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ మేరకు వారు తొలుత రాజలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వేద పండిత విద్యార్థులకు నిర్వహించే చతుర్వేద స్మార్త పరీక్షలు తెలంగాణ రాష్ట్రంలో వేములవాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 4 వేదాలు చదివే పాఠశాల కేవలం వేములవాడలోనే ఉందని అన్నారు. వేద పండితులకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో నిర్వహించడం అభినందనీయమని, ఇది వరకు తిరుమల తిరుపతిలో నిర్వహించే పరీక్షలు నేడు రాజన్న సన్నిధిలో నిర్వహించి వారికి పట్టాలు పంపిణీ చేయడం మన ప్రాంత అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వేద పరీక్షలు అఖిల భారత స్థాయిలో వేద పండితులకు సంబంధించినటువంటి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని చెప్పినటువంటి ఆలోచన వచ్చిన క్రమంలో అది తెలంగాణకు రావడం, తెలంగాణలో కూడా దక్షిణ కాశీగా పేరు కాల్చినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు నిర్వహించాలని చెప్పిన ఆలోచన తలంపు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మేడం గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. గతంలో ఈ వేద పరీక్షలు ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు చెప్తున్న సందర్భంలో తిరుమల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగేటువంటి వేద పరీక్షలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు పట్టాలు తిరుమల క్షేత్రంలోనే ఇచ్చేటువంటి సందర్భం నుండి ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పండితులకు పరీక్షలు నిర్వహించి ఇక్కడ మనం సర్టిఫికెట్లు ఇవ్వడానికి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదుందో అది శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండడం వల్లనే జరిగినటువంటి భావన. దానికి సహకారం అందించినటువంటి ప్రభుత్వ అధినేతలైనటువంటి రేవంత్ రెడ్డి గారికి, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మేడం గారికి నా వైపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు అందజేస్తూ ఈరోజు